చెప్తా, మీ సంగతి చెప్తా. ఈ పప్పుచారేమో బిట్టు బట్టలు తగలబెట్టి నింద నా మీద వేసింది, నన్ను విలన్ని చేసింది. వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. చెప్తా. డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ఎవరు ఎవరు క్లోజ్ చేసింది? ఎవరు ఎవరు? మన ఇద్దరిని లోపల పెట్టి తలుపేశారా? కంగారు పడకుండా సంతోషపడుతున్నావేంటి? దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదా నీకు? ఎవరు తలుపు వేస్తారు? ఎవరు బయట? డప్పు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయడం కాదు, ఇప్పుడు డోర్ని వెనక్కి ముందుకి లాగుతూ వార్మప్ చేయి. చారు నిన్ను ఏం చేస్తుందో ఏంటో, నన్ను ఇరికించినందుకు అనుభవించు రాజా. ఎవరు? అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఎవరు? సీను బావా, దేవుడు మనల్ని కరుణించాడు కదా. ఇలా తలుపేసా? అంతే కదా బావా. బావా మరదల్లో ఒకే గదిలో ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనసు విప్పాలనుకుంటున్నావా ఏంటి? నువ్వెక్కువ ఊహించుకోకే బావా. సౌండ్ చేయకు, ఎవరైనా వింటే చాలా ప్రమాదం. నేను మా అమ్మని పిలుస్తాను, డోర్ తీస్తుంది. సైలెంట్గా ఉండు. అమ్మా అమ్మా. అలా చేస్తున్నావు? ఇప్పుడు ఫుల్ థ్రిల్లింగ్ సీన్ జరగబోతుంది. ఏమైంది అజ్జక్క? ఆ పప్పు చారుని మీ డప్పు బావని రూమ్ లో పెట్టి లాక్ వేసేసాను. అయ్యో బాబాయ్, సీను బాబా. బిడ్డు రే, ఏమైందిరా? ఏమైందంటే ఏంటక్క? ఇద్దరు ఒకే గదిలో ఉంటే ఇంకేమనుందా? అరుపులే. అమ్మా అమ్మా అమ్మా. రే రే రే, అక్కడ సీన్ అంతా రివర్స్ లో నడుస్తుంది. తలుపు తీయమని ఆ చారు అరవడం లేదు, ఆ డప్పుయే అమ్మ అమ్మ డోర్ తీ అని చంటి పిల్లల్లా అరుస్తున్నాడు. అమ్మా. పెద్ద నాన్నగారు చూసాడంటే ఇంకేమన్నా ఉందా అజ్జక్క? లైవ్ లో ఇంకేమవుతుందో చూడాలి కదరా, వెయిట్ అండ్ సీ. అమ్మా. పార్వతి. ఆ వదినా, చారు కనిపించట్లేదు పార్వతి. సీనుని వెతుక్కుంటూ వెళ్ళింది కదా. వాడేమైనా తప్పిపోయాడా? వెతకడం ఎందుకు? సీను కోసం వెళ్ళిందిలే వదినా. రూమ్ లో ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. నువ్వు భలే చెప్తావు పార్వతి. అన్నయ్య గనక చూశాడంటే వరసకి బావ మరదళ్ళైనా సరే గదిలో ఉండకూడదని తిట్టేస్తాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవలసిన వాళ్లే కదా. సంబంధం ఖాయమయ్యాక ఏం జరిగినా ముచ్చటగానే ఉంటుంది. ఇప్పుడు వేషాలేస్తే నాకేగా చెడ్డ పేరు. నేను చూసొస్తానా? వదినా వదినా, ఎక్కడికి వదినా? గదిలో ఉన్నారన్నావు కదా, మాట్లాడాలనుకుంటే అరుగు మీదనో పెరట్లోనో కూర్చుని మాట్లాడుకోమని చెప్తాను. నువ్వుండు. బయట ఎవరున్నారు? తలుపు తీయండి, గొళ్ళెం పెట్టేసింది. వీళ్ళేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా బయట? పద్మా, పద్మా. అబ్బా, సైలెన్స్. మామయ్య వచ్చారు, మాట్లాడుకో. వినిపించిందంటే ప్రాణాలు తీస్తారు. మాట్లాడుకో. బా. పద్మా, సీను ఎక్కడా? వాడి కోసమే వచ్చానన్నయ్య. లోపల ఉన్నాడేమో చూసాను. అనవసరంగా వచ్చావు గదిలోకి. బయట గొళ్ళెం పెట్టుంటే లోపల ఎలా ఉంటాడమ్మా? కరెక్టే కదా. అవును, లోపల ఎలా ఉంటాడు? ఉండడు.
ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? హా? లేదన్నయ్య, బయట పనిచేసి వచ్చాను కదా. లోపలున్నాడని నేను వెళ్ళి చెప్పనా? వావ్! ఫంక్షన్లో పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సీను వస్తే లెక్క చెప్తాను వాడికి. నేను తీసుకొస్తానన్నయ్య. అవును, ఎక్కడికి వెళ్ళాడంటావు? ఇక్కడే చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడు. విషయం చెప్తే 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాడు. ఆలస్యం చేయొద్దాను. సరే అన్నయ్య. ఎంతసేపమ్మా? షూ! రా రా, ఏమైందమ్మా? మెల్లగా. నీ మావ ఇక్కడే ఉన్నాడ్రా, ఎలా తీయమంటావు? అసలు డోర్ ఎవరేసింది? నాకేం తెలుసురా. అత్తయ్య, గొల్లం ఎవరేసినా మాకేం ఇబ్బంది కాలేదు. నీకు బానే ఉంటుంది. మా అన్నయ్య కానీ తెలుసుంటే నిన్ను కూడా తిట్టేసేవాడు. చూడలేదు కాబట్టి బ్రతికిపోయావు. సీను బాబా, నువ్వు క్షేమమేనా? రే, నేను టెన్షన్ పడుతుంటే తలుపు తీయకుండా క్షేమాలు అడుగుతావా నిన్ను? అయ్యో బావా, ఆగు. మావయ్యరా. నా అనుమానం ఆద్యనే గడిపెట్టుంటుందని. థ్యాంక్ యూ ఆద్య. వెల్కమ్. ఇద్దరిని లోపల ఉంచి గొల్లెం పెడితే థ్యాంక్స్ అంటావేంటి? అసలు ఏమైందా? నీ చెల్లెలు కూతురు మా అన్నయ్య చేత నా కొడుకుని కొట్టించాలని నిర్ణయించుకుంది. అసలేం జరిగింది? చారుని సీనుని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టింది. హాత్య, నేనేం చేశాను? ఎందుకలా నా మీద నింద వేస్తున్నారు? ఇద్దరు గదిలో ఉంటే ఈ ఇంటి పద్ధతులు ఆచారాలు ఏమైపోతాయో ఏమోనని వాళ్ళని తిట్టకుండా నన్నెందుకు అంటున్నారు? చూసావా వదినా, అదెలా రెచ్చగొడుతూ మాట్లాడుతుందో. పద్మ, ఆద్య తప్పు చేయకుండా నింద వేస్తే అలాగే మాట్లాడుతుంది. ఏమనుకోకే. ఆద్యక్క, మన తప్పులేనప్పుడు మనం ఇక్కడెందుకు ఉండాలి? వెళ్ళిపోదాం, పద పద. వెళ్ళిపోదాం. వాడొక్కడే ఉన్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళడం అలవాటు చేసుకోకు. రా. సీను, అత్త, మీ మావయ్యతో ఆ ఇంటర్నెట్ గురించి ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదయ్యా. ఒక పని చేయత్త. మామయ్య భుజాన కండువ వేసుకుని బయటికి వెళ్తుంటారు కదా, హ్మ్. అర్థమైందా? సరేనయ్యా. ఇంటర్నెట్ గురించి ఈయనతో ఎలా చెప్పాలి?
మీతో మాట్లాడాలండి. 2 నిమిషాలు ఓపిగ్గా వింటే కోపానికి బదులు దయ చూపుతారు అన్న నమ్మకంతో చెప్పదలిచాను. మీరు ఏదైతే వద్దన్నారో అదే ఆజ్ఞ చేస్తుంది. మీకు విరుద్ధంగా నడుచుకోవాలని తన ఉద్దేశం కాదు. అవసరం అలాంటిది. ఇంటర్నెట్ వద్దన్నారు, కానీ తను కావాలంది. ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్కి వైర్లు పెట్టిందే కానీ తన పనేదో తను చేసుకుంటుంది. ఆ ఇంటర్నెట్ కూపంలో మన అమ్మాయి రామలక్ష్మి పడిందని తెలుసుకొని బాధపడ్డాను. మీకెలా చెప్పాలని భయపడ్డాను. మీరు నాతో మాట్లాడరు. అలాగని నాకు తెలిసాక చెప్పకుండా ఉండలేను. ఎందుకిలా చేశావని రామలక్ష్మిని బెదిరిస్తే ఏడుస్తుందే కాని సమాధానం చెప్పట్లేదు. మీకెందుకు చెప్తున్నానంటే తనకు తెలియక జరిగిన పొరపాటు ఇదంతా ఇప్పుడు తెలిసింది కదండి. ఇక రామలక్ష్మిని ఆ ఇంటర్నెట్ జోలికి పోనివ్వను. అది ఆ ఇంటర్నెట్ ఆచకి మాత్రం అవసరం. తన వరకు అనుమతిస్తే తన పని తను చేసుకుంటుంది. ఆచని వెనకేసుకురావాలని మీ వెనకుండి నేను అడగడం లేదండి. మీరు ఆద్య మాత్రమే ఇంటర్నెట్ వాడుకోవడానికి అనుమతిస్తే ఇచ్చారని మీరు నాతో చెప్పడానికి ఇష్టం లేకపోతే నేను అక్కడ పెట్టిన 2 కండవాల్లో పచ్చ కండవని మీ భుజం మీద వేసుకోండి. ఒప్పుకున్నారనుకుంటాను. ఎవరికి అవకాశం అనుమతి లేదంటే తెల్ల కండువా వేసుకోండి. ఆచని కూడా బతిమాలి తన అవసరాన్ని కూడా రద్దు చేసుకోమంటాను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను.
ఇంతవరకు అనుమతిచ్చినందుకు మీకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. రామలక్ష్మిని అదుపులో పెట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా. నాకు మాటైనా చెప్పకుండా గడప దాటని నా కూతురు ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందంటే ఏమనాలి? నాకు నష్టం తెచ్చే పనులు గాని తలవంపులు తెచ్చే పనులు గాని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదే. గోదావరి పక్కనే ఉన్నందుకు ఎక్కడ బోరేసినా నీళ్ళొస్తాయని అనుకుంటున్నాను. అదేంటో కానీ మీ కళ్ళలో కూడా కన్నీళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నేను ఏడుస్తున్నా నాధ్య. అది నువ్వు చెప్పక్కర్లేదు. ఇంకా ఎందుకు ఆపడం లేదో చెప్పు. అమ్మ నాతో మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడు. నాకు బదులు ఇవ్వటం లేదు. ఇదంతా ఇంటర్నెట్ వాడినందుకేనా? ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారా? నిజానికి మీ డప్పు బావ వల్లే మీ అమ్మకు తెలిసింది. లేదంటే ఇంటర్నెట్ గురించి ఎవరికి తెలిసేదే కాదు. పాపం ఊరికి పోదు అంటారు. అందుకే డప్పుకి ఆ చారు దొరికింది. ఇద్దరు కలిస్తే పప్పు చారు. ఆహా కాదు, ఇప్పుడు డప్పు చారు అయింది. తిక్క కుదిరిందిలే. నీలాంటి అమాయకురాలి ఉసురు ఊరికే పోదు. నేనెవరిని సపోర్ట్ చేయలేదు. అవసరం లేదు కూడా. నిన్ను ఏడిపిస్తే దేవుడు కూడా కష్టాల పాలవుతాడు అంటున్నాను. సరేలే, ఇంటర్నెట్ వాడడం వల్లే కదా ఈ గొడవంతా. తీసేస్తాను. నాకు అవసరమైనప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అత్య. నువ్వు ఇంటర్నెట్ వాడడానికి మీ పెద్దనాన్న అనుమతిచ్చారా అత్య? నిజమేనా? అన్బిలీవబుల్. కల కాదు కదా? ఆయనేమీ అభ్యంతరం చెప్పలేదా? నీకు ఇంటర్నెట్ ఎంత అవసరమో చెప్పాను అత్య. ఆయన అర్థం చేసుకున్నారు. ఓ, అమ్మా, నాన్న అర్థం చేసుకున్నట్టు నువ్వు కూడా అర్థం చేసుకుని నాతో మాట్లాడమ్మా. కనబడు దైవమే కన్నీట మునిగితే బ్రతుకుకి ఆయువు పోసిన అమ్మే అలిగితే శ్వాసకి శ్వాస ఉండునా. నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, మాట్లాడమ్మా. చూడు రామా, ఒక్క పూట నేను మాట్లాడకపోతేనే నీకు పిచ్చి పట్టినట్టుగా ఉందంటున్నావు. మీ నాన్న నాతో మాట్లాడక చాలా రోజులైంది. నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నువ్వు వెళ్ళి మీ నాన్నని నాతో మాట్లాడమని చెప్పట్లేదు.
ఆయన పాటించే పద్ధతులకు ఆటంకం కలిగితే దూరంగా పెట్టడమో పక్కకు తప్పుకుపోవడమో చేస్తారు. నాకు ఇష్టమైన వాళ్ళల్లో ఒకరు నా తోడబుట్టువు. ఈ లోకంలో లేదు. ఇంకొకరు నా జీవిత భాగస్వామి అయినా ఇప్పుడు ఎందులోనూ నన్ను భాగం చెయ్యడం లేదు. అయినా సరే నేను నా బాధని దిగమింగుతూ రోజులు గడుపుతున్నానంటే కారణం నా చెల్లెలికి మాటిచ్చినందుకు